ఈరోజు అయితే నో డిన్నర్లో చపాతి చేయట్లేదండి. రోజు చపాతి చేసేసి చేతులన్నీ చపాతీలాగా మారిపోతున్నాయి. అందుకనేసి ఈరోజు అయితే అదే గోధుమ పిండితో అదే స్మూత్గా తినడానికి స్మూత్, టేస్టీ అండ్ అరగడానికి కూడా తొందరగా అరిగిపోద్ది. చూడండి ఏం చేస్తున్నాను. ఓకేనా? ఇవాళ అయితే ఏంటి, గోధుమ పిండితో మేమైతే పోతప్పాలు అంటాము. మీరు ఏ అప్పాలు అంటారో మీ ఇష్టం, ఏమని అనుకోండి. నేనైతే పోతప్పాలు అంటాను. పోతప్పాలు అయితే వేస్తున్నాను. మీరైతే వచ్చేయండి, మీకు కావాలంటే ఇస్తాను, కానీ అయితే పోతప్పాలు ఇస్తున్నాను. ఓకేనా? ఈరోజు మన డిన్నర్ పోతప్పాలు. నో చపాతి నవ్వుతూ అవుతలేదండి, అందుకని పోతప్పాలు. ఓకే, వచ్చేయండి ఫాస్ట్ వచ్చేయండి. గోధుమ పిండి అది తీసుకున్నా. ఓకేనా? అందులోనే చక్కెర వేస్తున్నా. ఫస్ట్ కొంచెం కలిపించాను, అందుకనేసి మళ్ళీ వీడియో తీసుకోవాలనేసి ఏం చేశానంటే ఇలా మళ్ళీ చూపెడుతున్నాను మీకు. కానీ ఫస్ట్ కలిపించాను. ఇది గోధుమ పిండి మళ్ళీ చక్కెర. ఓకేనా? దాంతోనైతే నేనైతే ఇలా ఇదిగో ఇది కలుపుతున్నా. కలిపేసరికి అక్కడ పెనం మాత్రం వేడెక్కుతుంది. చూడండి, మళ్ళీ వేడెక్కుతలేదు అనుకుంటారు, అందుకే మళ్ళీ కిందికి చూపిస్తున్నాను. ఇదైతే టక్క కలిపి ఉంది కదా, పైన మీకు చూపెట్టడానికి కొంచెం కలుపుతున్నా. అయితే చూసేయండి. ఇదిగండి ఇలా దోసల పిండిలాగా, కానీ ఇలా ఉండద్దు, బుడగలు మెత్త కొంచెం గట్టిగా ఇలా కలుపుకుంటే తొందరగా అయిపోద్ది. రోజు తినాలి, కానీ అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినాలి. ఇవాళ రోజు ఎందుకో చేయాలని అనిపిస్తలేదు. చపాతీ ఇష్టం, కానీ చేయాలనిపిస్తలేదు, అయితే చేయట్లేదు. ఓకేనా? ఓకే, దోశ లాగైతే వేస్తున్నా. పెనం అయితే వేడెక్కింది. వేసేది కొంచెమే, కానీ గ్యాస్ కడగడానికే ఎక్కువ టైము. అదే నేను వేసుకుంటే అయిపోతుంది, కానీ ఏం చేయాలి. దోశలాగానే వస్తాయండి మా అయితే. వీడియో నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్. దోశలు వేసేవాళ్ళు అదైతే కాదు చెయ్యి, దోశలు తీసేది కదా. ఫస్ట్ది ఎలా వచ్చినా మీరు అడ్జస్ట్ కావాలి. సెకండ్ది బాగానే వస్తుంది కదా, అప్పుడు కూడా మీరు అడ్జస్ట్ కావాలి. ఓకేనా? ఇదిగో ఫస్ట్ అయితే ఇలా వచ్చింది. మాడు కనబడద్దు అనేసి చూడండి టెక్నిక్, కానీ ఇది మాడింది ఫస్ట్ కాబట్టి ఇలాగే వస్తుంది కదా. అన్ని ఇళ్ళల్లో ఇదే పరిస్థితి. ఫస్ట్ దోశ ఇట్లాగే వస్తుంది కదా. మన ఎన్ని మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది కదా. ఫస్ట్ అది మా ఇంట్లో అయితే ఉంటుంది తప్పకుండా. అదిగోండి మొత్తం మాడింది, కిరకిరా కరకర. ఇది సెకండ్ దోశ. ఓకేనా? ఇది ఎలా వస్తుంది మరి చూద్దాం మనం. కొంచెం లావుతాయి, నాకు రెండో జనం మంచిగా రాను. ఇది వీడియో చాలు దోశ అమ్మ. ఇలా చూపెట్టుకు ఎంత బాగా కనబడుతుంది కదా. వీడియో తీయడంలో ఉంటుందండి టెక్నిక్ అనేది కదా, కానీ మనకి ఎక్కడ వస్తుందండి. రెండో దోశ అవుతుంది. ఓ రండి చూడండి, గోధుమ పిండి దోశ. వీడియోనే ఆన్ చేయలేదు. ఓకేనా? ఇదైతే దోశ సెకండ్ అయితే బాగా వచ్చిందండి. ఇది ఫస్ట్ది కొంచెం మాడింది, సెకండ్ కూడా మాడింది, కానీ కొంచెం తొందరగా వచ్చేసింది. ఓకేనా? దోశ అయితే రెడీ అండి.